కష్టపడి మంచి వీడియోస్ చేస్తున్నా కానీ వ్యూస్ రావట్లేదా? అయితే ఒకసారి మీ thumbnail ఎలా ఉందో చెక్ చేసుకోండి. నిజం చెప్పాలంటే ఒక్క వీడియోని క్రియేట్ చేయడానికి కొన్ని గంటలు టైం ఇన్వెస్ట్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి కొన్ని రోజులు కష్టపడతాం. కానీ ఒక్క విషయం మీకు తెలుసా? ఆడియన్స్ ఫస్ట్ చూసేది మీ వీడియో కాదు, మీ వీడియోకున్న thumbnail. ఈ thumbnail అట్రాక్టివ్ గా ఉంటేనే మీ వీడియో పైన క్లిక్ చేస్తారు. లేదంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా స్క్రోల్ చేసేస్తారు, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు డిస్ప్లే సెక్షన్ లో బెస్ట్ క్వాలిటీ ఉన్న డిజైనర్ పీసెస్ ని ఎందుకు పెడతారు? మన అటెన్షన్ ని గ్రాప్ చేసి మనల్ని షాప్ లోకి తీసుకురావడానికే కదా. సేమ్ లాజిక్ యూట్యూబ్ లో కూడా అప్లికబుల్ అవుతుంది. మీ thumbnail అనేది షాప్ లో ఉన్న డిస్ప్లే లాంటిది. అది ఎంత బాగుంటే అంత మంది మీ వీడియో పైన క్లిక్ చేస్తారు. కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో స్క్రిప్ట్ చేయడం, షూట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్ చేయడం ఇవే చాలా కష్టంగా అనిపిస్తాయి. దానికి తోడు thumbnail డిజైనింగ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ గా అనిపిస్తుంది. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ChatGPTని యూజ్ చేసుకొని ప్రొఫెషనల్ హై CTR thumbnail ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. ఈ thumbnail క్రియేట్ చేయడానికి మనకి 2 థింగ్స్ కావాలి. thumbnail టెక్స్ట్, thumbnail ఇమేజ్ అంటే మీ ఇమేజ్. ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ChatGPT అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తే మన ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఈమెయిల్ కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయంగానే మనం ChatGPTలోకి ఎంటర్ అవ్వగలుగుతాం. ఒకవేళ మీరు ChatGPTలో ఆల్రెడీ లాగిన్ అయింటే ఈ స్టెప్ ని స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ప్లస్ సింబల్ ని క్లిక్ చేసి మీ ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ యువర్ thumbnail టెక్స్ట్ హియర్ అని ఉంది కదా, ఈ ప్లేస్ లో మీ thumbnail టెక్స్ట్ ని ఎంటర్ చేసి సెండ్ ప్రాంప్ట్ అని యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే అండి. కొంతసేపు వెయిట్ చేస్తే ChatGPT ఇమేజ్ ని ఇస్తుంది. ఆ తర్వాత ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని Canva యాప్ ను ఓపెన్ చేసి క్రియేట్ అనే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ thumbnail అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని ఇక్కడ పేస్ట్ చేసి సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. అంతే అండి. ఈ ఇమేజ్ ని మీ యూట్యూబ్ వీడియో thumbnail గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీ thumbnails ని అప్గ్రేడ్ చేయడం వల్ల మీ వీడియోస్ కి వ్యూస్ పెరుగుతాయి. అలాగే మీ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. thumbnail ప్రాంప్ట్ కోసం కమెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.